హలో అండి, అందరికీ నమస్కారం. పద్యవాణికి స్వాగతం సుస్వాగతం. ఆ నీలమేఘశ్యాముని యొక్క వర్ణనను ఆయన దగ్గరే కూర్చొని చెప్పుకుందాం. ఈరోజు 8వ గోపికను ఏ విధంగా నిద్రలేపుతున్నారో తెలుసుకుందామా? దానికన్నా ముందు మా ఛానల్లోని విశేషాలను చూద్దాం. మా ఛానల్లో అనేకమైన నీతి కథలు, అలాగే పద్యాలు, అదేవిధంగా మీకెంతో ఇష్టమైన పరమానందయ్య శిష్యుల కథలు, తెనాలి రామకృష్ణుని కథలు, భట్టి విక్రమార్కుని కథలు చాలా చెప్తాను. కాబట్టి మీరంతా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. అక్కడే ఉన్న ఆల్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేయండి. ఆ కంసుడు పంపించిన బకాసురుడు అనే రాక్షసుడిని చంపిన ఓ శ్రీకృష్ణ, 10 తలల రావణాసురుణ్ణి సంహరించిన ఓ శ్రీరామ అంటూ సంకీర్తనలు చేస్తూ ఆ గోపికలందరూ కూడా అనుకున్న చోటకి చేరుకుని చక్కగా ఉన్నారు. కానీ నీవు ఇంకా లేవలేదేమమ్మా అంటూ ఈ 8వ గోపకన్యకను నిద్రలేపుతోంది. నీకు ఏమాత్రం వినిపించలేదా అంటూ ఉండగా ఆ గోపిక కళ్ళు తెరిచింది. ఆమె కనుల సౌందర్యం ఎంతో బాగుంది. నీ కనుల సౌందర్యానికే ఆ శ్రీకృష్ణుడు నీ దగ్గరికే వచ్చేస్తాడని అనుకుంటున్నావా? అటువంటిది ఏమీ లేదు. నీవు త్వరగా లేచి మాతో స్నానమాడి ఆ శ్రీకృష్ణుని సంకీర్తనలను ఆలపించడానికి మా అందరితో కలిసి రావమ్మా, ఇక లేచి రావమ్మా అంటోంది ఆ గోదామాత. ఈరోజు తెల్లవారిందనడానికి సూచనగా శుక్రుడు ఉదయించాడు, బృహస్పతి అస్తమించాడు. అంతేకాకుండా పక్షులు తమ ఆహారం కోసం అన్వేషించడానికి ఆకాశంలోకి ఎగిరిపోయాయి. ఇంకా నీకు నిద్ర మెలకువ రాలేదేమమ్మా? మనం నోచే మార్గళీ వ్రతానికి ఇది చాలా శుభ సమయం. కావున నువ్వు తొందరగా లేచి మాతో రావమ్మా అంటోంది ఆ గోదామాత. అయితే నిన్నటి పాసురంలో ఆ శ్రీరాముణ్ణి గుణగణాలు అంతా వర్ణించాం కదండి. అలాగే ఆ రావణాసురుని వధించిన కథను కూడా తెలుసుకున్నాం కదండి. కానీ ఆ రేపల్లె వాసులు శ్రీరామ సంకీర్తనము చేయడం తప్పంటున్నారు. మనకు శ్రీకృష్ణుడే ఆరాధ్య దైవం అన్నారు. అయితే పెద్దలంతా ఈ విధంగా చెప్పారు. క్షీరసాగరంలో శయనించి ఉన్న ఆ శ్రీమన్నారాయణుడే రాక్షస సంహారం కోసం అనేకమైన అవతారాలు ఎత్తాడు. కావున రామునికి కృష్ణునికి కూడా ఒకటే అవతారం. రామునికి కృష్ణునికి ఏమాత్రమూ భేదం లేదు అని వాళ్ళు గోపికలందరికీ వివరించి చెప్పారు. అది తెలుసుకున్న గోపికలు తమ అజ్ఞానానికి చింతిస్తూ ఆ శ్రీరామకృష్ణుల యొక్క సంకీర్తనలు చేస్తూ ఉన్నారు. చేస్తూ ఆ 8వ గోపికను నిద్రలేపారు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే. కాబట్టి రాముడు వేరు, కృష్ణుడు వేరు కాదండి. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు కూడా ఆ శ్రీమన్నారాయణుని యొక్క అవతారాలే. అంతేకాకుండా దశావతారాలు ఎత్తినటువంటి ఆ శ్రీ మహావిష్ణువు రాక్షస సంహారం కోసమే అనేక విధాలుగా అవతారాలు ఎత్తాడని మనందరికీ అర్థమవుతోంది కదండి. కావున ఏ రూపంలో పూజించినా కూడా ఆ శ్రీమన్నారాయణునికే చెందుతుంది మన పూజ అంతా. అయితే ఇందాక గోదామాత గోపికను నిద్రలేపుతూ ఆ కంసుడు పంపించిన రాక్షసుని పేరు బకాసురుడు అని అంది కదండి. ఆ బకాసురుని యొక్క కథ ఏమిటో, అలాగే అతనికి ఉన్న ముందు వచ్చిన వత్సాసురుని కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. కంసుడు వత్సాసురుణ్ణి శ్రీకృష్ణుని సంహరించడానికని పంపించాడు. ఆ వత్సాసురుడు బృందావనంలో ఉన్నటువంటి ఆవుల మందలో ఒక ఆవు దూడగా కలిసిపోయి శ్రీకృష్ణుని చంపాలని చూశాడు. కానీ శ్రీకృష్ణుడికి మొత్తం అంతా తెలిసిపోతుంది కదండి. అలాగే ఆ శ్రీకృష్ణుడు ఆ వత్సాసురుణ్ణి గమనించి ఆ విషయాన్ని బలరామునికి సైగలు చేస్తూ చూపించాడు. అదేవిధంగా నెమ్మదిగా ఆ దూడ వెనకాల వెళ్ళి వెనక కాళ్లను పట్టుకొని గిరగిరా తిప్పి నేలకు వేసి కొట్టాడు. దానితో అసలు రూపంలోకి వచ్చేసి ఆ వత్సాసురుడు మరణించాడు. మరొక రోజు బలరామకృష్ణులిద్దరూ ఉదయాన్నే లేచి
చద్ది మూటను కట్టుకొని గోవులను మేపడానికని తీసుకుని వెళ్ళారు. అయితే మధ్యాహ్నానికి వారికి ఆకలి వేసింది. వారి ఆకలి తీర్చుకోవడానికి, అలాగే గోవులన్నిటికీ కూడా దాహం తీర్చడానికి నదికి వెళ్ళారు. ఆ నదిలో గోవులు నీరు తాగాక తమ దాహాన్ని కూడా తీర్చుకోవాలని నదిలో దిగి దాహం తీర్చుకుని లేచేసరికి ఎదురుగా ఒక పెద్ద కొంగ రూపంలో ఉన్న రాక్షసుడు తన పెద్ద ముక్కును తెరిచి ఆ శ్రీకృష్ణుణ్ణి మింగేశాడు. అయితే మన శ్రీకృష్ణుడు ఊరుకుంటాడా చెప్పండి? వెంటనే ఒక అగ్నిశిఖలాగా మారిపోయి ఆ బకాసురుడి నోటిలో మంటను రేపాడు. దానికి ఆ బకాసురుని నోరు కాలిపోవడంతో వెంటనే నోరు తెరిచి శ్రీకృష్ణుణ్ణి ఉమ్మివేశాడు. చక్కగా చిరునవ్వు నవ్వుతూ బయటికి వచ్చాడు శ్రీకృష్ణుడు. కానీ ఆ బకాసురుడికి చాలా కోపం వచ్చిందండి. వెంటనే తన ముక్కుతో ఆ శ్రీకృష్ణుణ్ణి పొడుద్దామని ప్రయత్నించాడు. కానీ ఆ శ్రీకృష్ణుడు ఒడుపుగా ఆ బకాసురుని ముక్కుని రెండుగా చీల్చి ఆ బకాసురుణ్ణి నేల కూల్చాడు. ఈ విధంగా కంసుడు అనేక మార్లు శ్రీకృష్ణుణ్ణి సంహరించాలని అనేకమైనటువంటి రాక్షసుల్ని పంపించాడు. అనేక మంది రాక్షసులతో సంహారం చేయాలని ప్రయత్నించి చివరికి తనే ఆ శ్రీకృష్ణుని చేతిలో హతమయ్యాడు. కాబట్టి కంసుడి లాంటి రాక్షసుని సంహరించడానికి శ్రీకృష్ణునిగాను, రావణాసురుడు లాంటి రాక్షసుని సంహరించడానికి శ్రీరాముడిగాను, హిరణ్యాక్ష హిరణ్యకశిపుని సంహరించడానికి నరసింహావతారంలోను, అలాగే మత్స్యావతారము, కూర్మావతారము, ఇలా దశావతారాలలోనూ కూడా ఆ రాక్షస సంహారానికి ఆ శ్రీమన్నారాయణుడు అవతారాలు ఎత్తి మన అందరినీ రక్షిస్తున్నాడు. కాబట్టి మనం అంతా కూడా ఆ శ్రీమన్నారాయణుని యొక్క సేవలో తరించి ఆనందించి అలాగే ముక్తిని పొందుదాం. ఉంటాను మరి. ధన్యవాదాలు. ఈరోజు మనం ప్రముఖ దేవాలయమైన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి గుడికి వచ్చాం. ఈ ప్రాంగణంలో అమ్మవారితో పాటు ఆ శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క చక్కటి రూపాలతో మంచి మంచి విగ్రహాలను ప్రతిష్ఠించి చూపించారు. వాటిని అదేవిధంగా ఇక్కడున్న అనేకమైన వృక్షాలను కూడా చూద్దాం. పారిజాత వృక్షాన్ని కూడా ఇక్కడ నాటారండి. అదిగో ఆ పారిజాత వృక్షం. అలాగే చక్కగా చెట్లను పెంచుతున్నారు, ఆవుల్ని పరిరక్షిస్తున్నారు. గో సంరక్షణ చాలా ముఖ్యమైనది కదండి. ఇప్పుడు గోవులో ముక్కోటి దేవతలు ఉంటారని చెప్తారు. కాబట్టి మనం గోవులను పరిరక్షించినట్లయితే మనను ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు అనుగ్రహిస్తాడు. అదేవిధంగా గోమాతను పరిరక్షించినట్లయితే ముక్కోటి దేవతలను రక్షించిన వాళ్ళం అవుతాం. చూశారు కదండి, ఈ దేవాలయంలో చక్కగా ఆ శ్రీకృష్ణుని యొక్క లీలలలో భాగమైన శ్రీకృష్ణుడు గోపికల దగ్గర వస్త్రాలను తీసుకున్నటువంటి దృశ్యంలాగా ఆ చెట్టు మీద కూర్చుని ఆయన వేణుగానాన్ని ఆలపిస్తున్నాడు. అదేవిధంగా ఆయన చుట్టూ చూడండి, చక్కగా ఉడతలు, చిలుకలు, నెమళ్ళు, కోతులు, ఇలా రకరకాల పక్షులు ప్రకృతిలో ఆ భగవంతుడు ఉంటాడు అని అనడానికి నిదర్శనంగా అంతా చక్కగా కనబడుతోంది. అదేవిధంగా గోమాతను రక్షించాలి అనే సూచనగా చూడండి, గోవు ఆ దూడతో పాటు పాలేరు, ఇలా శ్రీకృష్ణ పరమాత్మని యొక్క లీలలను చూపించే ఇటువంటి విగ్రహాలను చక్కగా ప్రతిష్ఠించారు. అదేవిధంగా ఈ లోగిలిలో అనేక దేవతామూర్తుల యొక్క విగ్రహాలను, గుడులను మనం చూడవచ్చు. అదేవిధంగా శ్రీకృష్ణుని అవతారంలో ముఖ్య భాగమైన తులాభారం. ఈ తులాభారం సత్యభామ చేసిందని మనందరికీ తెలుసు కదా. సత్యభామ శ్రీకృష్ణుణ్ణి తులాభారంలో గెలవలేకపోయింది. ఆ కథ మనం ఇంతకు ముందు వీడియోలలో కూడా చెప్పుకున్నాం. ఏమనగా ఆ రుక్మిణీమాత ఒక్క తులసీ దళంతో ఆ శ్రీకృష్ణుడిని గెలుచుకుంది. తులాభారంలో శ్రీకృష్ణుడు గొప్ప గొప్ప నగలకు, సంపదలకు లొంగిపోతాడని అనుకుంది ఆ సత్యభామ. కానీ ఆయన చక్కగా భక్తికే లొంగుతాడు అనే విషయాన్ని మనకి ఈ తులాభారంలో ఎంచక్కగా చూపించారు. ఆ తులసీమాత విశిష్టత గొప్పది.
ఆ తులసీమాతకు ఆయన లోబడి ఉంటాడని మనం కార్తీక పురాణంలో కూడా తెలుసుకుందాం కదండి. శ్రీకృష్ణుణ్ణి తులసీమాత ఎంతగానో పూజించింది. కానీ ఆమె శాపంవశాత్తు శ్రీ మహావిష్ణువు రాతి రూపంలో మారిపోయాడు. తులసి మహాత్మ్యంలో మనం తెలుసుకుందాం కదండి. జలంధరుని భార్య బృంద, ఆ బృందే ఈ తులసీమాత. ఆ బృందను శ్రీ మహావిష్ణువు పాతివ్రత్యానికి భంగం కలిగించాడని ఆమె శపించింది. అందువల్ల ఆ శ్రీ మహావిష్ణువు ఆ తులసీమాతకు లోబడి ఉంటాడు.